వెల్కమ్ బ్యాక్ టు మీ ఇంటి వంట. ఏంటి అరవింద్ గారు ఎంతవరకు వచ్చిందండి వంట? అయ్యి బాబా ఇంకా తర్వాత నేనరా. అవును ఎలాగండి ఎలాగైతే ఇంకో బ్రేక్. ఏమండి మీరు వంట ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నారా లేకుంటే సూర్యాపేట ఉన్నప్పుడే నేర్చుకున్నారా? ఇక్కడికి వచ్చాక. అక్కడ ఏం నేర్చుకోలేదండి? లేదండి. ఓ అలా అనమాట. మీరు ఏ వంట చేస్తే మీ ఫ్రెండ్స్ ఎక్కువ ఇష్టపడతారండి? అడిగాక చెప్తాండి. బాబు ఇంకా అడగలేదా? మీతో పాటు ఎవరు ఉంటారండి ఇంకా ఈ రూమ్లో? గిలిపడను శివగడను. శివగాని చూసాను, దిలీప్ గాని ఎప్పుడు చూడలేదండి నేను. రేపండి వచ్చినప్పుడు ఫోటో తీసి పెడతాయి సరే. ఓ ఆ పని చేయండి బాగుంటుంది. ఇంకా మీరు ఏ వంట స్పెషలిస్ట్ ఏంటి? స్వీట్లు చేస్తారా హోటల్ చేస్తారా? హాట్స్ చేస్తారా? అంటే వేడిగా ఉంటాయా? బాబాయ్ మరి స్వీట్లు వేడిగా ఉంటామా? బాబు మీరు టోమచ్చండి చాలా చాలా కామెడీ చేస్తున్నారండి. ఇప్పుడు ఎంతవరకు వచ్చిందండి టమాటాలు తరగడం? బాబు ఎందుకంటే సరే అవుతారా? ఎంతవరకు వచ్చిందండి టమాటాలు తరగడం? అంటే ఒక కుల్గడ్డ సరిపోతుందండి? అంటే చాలా చూస్తున్నారు కదండి అరవింద్ గారు ఉల్లిగడ్డలు తరుగుతున్నారు. చెప్పండి. సాధారణంగా ఉల్లిపాయలు తరుగుతుంటాను, కళ్ళెమ్మడి నీళ్ళు వచ్చేస్తాండి బాబు నాకైతే. మీకు మాత్రం టూ మచ్ అసలు. మీకు ఎందుకు రావట్లేదు? అచ్చి బాబాయ్ చివింగా చూసారు కదండి మీ ఇంటి వంటలో ఎంత మంచి చిట్కా దొరికిందో. ఉల్లిపాయలు తరిగేటప్పుడు నోట్లో సెంటర్ ఫ్రెష్ లాంటివి నవ్వుతూ వేసుకోండి. కళ్ళకి నీళ్ళు రావు, మీకు ఎలాంటి టైం వేస్ట్ కాదు. థ్యాంక్స్ అరవింద్ గారు ఇంత మంచి చిట్కా ఇచ్చినందుకు గాను మీకు గిఫ్ట్ ఎండింగ్లో ఇస్తామండి. మీకోసం గిఫ్ట్ ఉప్పు డబ్బా. ఓ సూపర్ అండి. చూసారండి మా ఛానల్ వాళ్ళు ఎంత దేవ హృదయంలో మీకోసం ఒప్పించారు. ఏమండి ఏం చెప్తున్నారు ఇప్పుడు? అవి ఒకటి స్టవ్ వెలిగించాలా? ముందుగా స్టవ్ వెలిగించాలి. వావ్. బాండి పెట్టాలి. బాండి బాండి నేను బాండి పెట్టాలని. అదేంటండి నూనె ఎంత వేసుకోవాలండి? నూనె తగినంత అలాగే. ఆవాలు జీలకర్ర తగినంత పోపు. చూస్తున్నారు కదండి. ఈ వంట లోపు తీసుకున్న ఒక చిన్న బ్రేక్.